Hey, hello guys, welcome back to my channel, Yamini Praveen Vlogs. Good morning everyone. ఈరోజు అయితే Jan 2nd, ప్రవీణ్స్ బర్త్డే అనమాట ఈరోజు. అండ్ వీఆర్ హెడింగ్ టు చిల్కూర్ బాలాజీ టెంపుల్. ఇప్పుడు టైం వచ్చేసి ఇట్స్ 7:30 అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము. ఇక్కడ నుంచి మ్యాచ్ ఒక 1 hourలో రీచ్ అవుతాం. సో మిమ్మల్ని అక్కడ కలుస్తాం. బాయ్. అండ్ హియర్ ఈస్ ద బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చూసారు కదా బర్త్డే బాయ్ హీరో ఫీల్స్ అయితే ఇచ్చేస్తున్నారు. చిల్కూరు అయితే వచ్చేసాము. ఇక్కడ నేను, ప్రవీణ్, వినయ్ అండ్ ప్రవీణ్స్ బెస్ట్ ఫ్రెండ్ కమ్ ఫ్యామిలీ ఫ్రెండ్ తరుణ్ అన్నయ్య కూడా మాతో పాటు టెంపుల్కి అయితే వచ్చారు. నమో నారాయణాయ. నమో నారాయణాయ. అండ్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పాజిటివ్ వైబ్ అండ్ ఒక పీస్ఫుల్ మార్నింగ్తో అయితే మేము స్టార్ట్ చేసాము ఆ రోజు. అండ్ అక్కడ ప్రవీణ్స్ హ్యాపీనెస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పి, బట్ అది నేను వీడియో తీస్తున్నాను అని తర్వాత తెలుసుకుంటున్నాడు. ఇక్కడైతే ఒక గ్రూప్ ఫోటో దిగేసాము అందరం. అండ్ సైడ్ స్టాల్స్ ఉంటాయి చిల్కూరులో, లైక్ బయటకు వచ్చాక, టెంపుల్ బయటకు వచ్చాక. అది చిల్కూరు వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, డిఫరెంట్ దేవుడి విగ్రహాలు అని చెప్పి అన్నీ పెడతారు. సో సరదాగా అలా క్యాప్చర్ చేశాను. ఇంకా నెక్స్ట్ టిఫిన్స్కి అయితే వచ్చేసాము. అక్కడే టెంపుల్ దగ్గర ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ప్రవీణ్ ఫుల్ బిజీ ఆన్ ఫోన్ కాల్స్. బర్త్డే కాబట్టి అందరు కాల్స్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను జస్ట్ ఒక లైట్ ఫుడ్డే తీసుకున్నాను, లైక్ సాంబార్, ఇడ్లీ. అండ్ తనే తరుణ్ అన్నయ్య, ప్రవీణ్స్ బెస్ట్ ఫ్రెండ్. అక్కడ వినయ్ అండ్ ప్రవీణ్ పక్కన ఉన్నది తరుణ్ వాళ్ళ కజిన్. అండ్ టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం. హాయ్ గైస్, మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళి 11:30 కల్లా అయితే ఇంటికి రీచ్ అయిపోయాం. కొంచెం టైర్డ్ అనిపించి ఒక 1-2 hours రెస్ట్ తీసుకుందామని నేను అనుకొని పడుకుండిపోయామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రవీణ్ని ఒక సర్ప్రైజ్ ప్లేస్కి నేను తీసుకెళ్ళిపోతున్నాను. అది నేను ఆ ప్లేస్ అనేది బుక్ చేశాను అనమాట. 4 o'clock to 5:30 స్లాట్ అది. సో అది తనకు తెలీదు. తనైతే రెడీ అవుతున్నారు, పద బయటికి వెళ్దామని చెప్పాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఆల్మోస్ట్ 40 minutes, లైక్ టైంకి అయితే రీచ్ అయిపోతాం. అండ్ అక్కడికి వెళ్ళాక చూసేయండి ఏంటి ఆ సర్ప్రైజ్ అండ్ నేనేం గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఇప్పటిదాకా అయితే నేను ఏం గిఫ్ట్ ఇవ్వట్లేదేమో, ఓన్లీ టాటూ వరకేనేమో అని ప్రవీణ్ అయితే అనుకుంటున్నారు. సో లెట్స్ సీ వాట్ విల్ బీ హిజ్ రియాక్షన్ ఆఫ్టర్ గోయింగ్ దేర్. కమ్ ఆన్, లెట్స్ సీ. అండ్ ఇక్కడ ప్రవీణ్స్ హ్యాపీనెస్ చూసారు కదా. ఇది ప్రవీణ్ని అయితే ఒక ప్లేస్కి తీసుకొచ్చాను. అదే ద బెంచ్ టౌన్. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ అండ్ హిమాయత్ నగర్లో కూడా ఉంది. ఒక మినీ థియేటర్ అనేది నేను బుక్ చేశాను. అదే తనకి ఇవ్వబోయే ఫస్ట్ సర్ప్రైజ్. నేను అది అసలు తనకు ఐడియా అయితే లేదు మినీ థియేటర్స్ కోసం. నేనైతే అది బుక్ చేశాను. అండ్ దాని కాస్ట్, దాని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే ప్రవీణ్స్ రియాక్షన్ అయితే చూడండి ఈ డెకరేషన్ అండ్ మినీ థియేటర్ సెటప్ అంతా చూసాక.
దిస్ ఈస్ టోటలీ అ బిగ్ సర్ప్రైజ్ టు హిమ్. తనకైతే అస్సలు ఐడియా లేదు ఇలా మినీ థియేటర్, ఈ డెకరేషన్ ఇదంతా నేను సెటప్ చేశాను అని చెప్పి. అండ్ ఇది ఒక రా వీడియోనే పెడదాం అనుకున్నాను, లైక్ తన నవ్వు కానీ అదంతా ఎక్స్ప్రెషన్ కానీ. బట్ మనకు తెలిసిందే కదా యూట్యూబ్లో కాపీరైట్ ఇష్యూ పడుతుంది, బికాజ్ నేను లెహరాయి సాంగ్ ప్లే చేశాను మేము వచ్చేటప్పుడు. ఇంకా అదైతే మ్యూట్ చేశాను. ఇది వచ్చేసి 2 ప్లేసెస్లో అయితే ఉంది. వన్ ఈజ్ జూబ్లీ హిల్స్ అండ్ ది అదర్ వన్ ఈజ్ హిమాయత్ నగర్. జూబ్లీ హిల్స్లో బుక్ చేద్దామంటే నాకు స్లాట్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. ఇంకా నేనైతే హిమాయత్ నగర్లో బుక్ చేశాను. బట్ చాలా దూరం ఉంది మా ఇంటి నుంచి హిమాయత్ నగర్. ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టింది. సో మీరు నియర్ బై లైక్ జూబ్లీ హిల్స్ నియర్ అయితే అదే బుక్ చేసుకోండి. బుక్ చేసుకునే ముందు ఒక 5-6 days ప్రయర్లోనే బుక్ చేసి. కమింగ్ టు ది డీటెయిల్స్, చెప్పాను కదా కేక్ చూపిస్తాను అని చెప్పి, అదే కేక్ నేను కస్టమైజ్ చేయించింది. ఆ కేక్ వచ్చేసి నాకు 2200 పడింది, 2 kgs వెనీలా ఫ్లేవర్. చాలా చాలా బాగా చేశారు. ఈ కేక్ నేను బయటే కస్టమైజ్ చేయించాను. నా ముందు వ్లాగ్ చూసింటే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ కూడా కేక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, బట్ ఎక్స్ట్రా యాడ్ ఆన్లోనే. ఈ థియేటర్ సెటప్ అంతా నాకు అరౌండ్ 3500 to 3700 ఆ రేంజ్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ థియేటర్ కాస్ట్ వచ్చేసి విత్ డెకరేషన్ అయితే 2600 అయితే పడింది. వితౌట్ డెకరేషన్ అయితే 1600. మనకు 3 hours అనే టైం అయితే ఉంటుంది. అండ్ థియేటర్స్ కూడా మనం ఎంతమంది అయితే ఉన్నామో లైక్ ఆ సీటింగ్ థియేటర్స్ అయితే ఉన్నాయి. 4 seating థియేటర్ కావాలి అన్న అది బుక్ చేసుకోవచ్చు, లేకపోతే 3 members ఉన్న అది బుక్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యూజ్ మెంబర్స్ వెళ్తే ఇన్ కేస్ లైక్ పార్టీస్ ఏమైనా చేసుకోవాలి 10 to 12 members, దానికి కూడా ఒక సపరేట్ థియేటర్ అయితే ఉంది. మనం మెన్షన్ చేసే మెంబర్స్ని బట్టి వాళ్ళ థియేటర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అయితే ఇంక్లూడ్ అయితే ఉండదు. ఫుడ్ మనం సపరేట్గా అక్కడికి వెళ్ళాక ఆర్డర్ చేసుకోవాలి అండ్ సపరేట్గా అయితే పే చేయాలి. ఇక్కడ నేను ప్రవీణ్ అయితే ఫుల్ డాన్సెస్, ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లోకి అయితే వెళ్ళిపోయాం. ఆ రోజు లీవ్స్ అయితే పెట్టుకున్నాము ఆఫీస్కి, ఇంకా ఒక రోజంతా టైం స్పెండ్ చేసుకుందాము అని చెప్పి. అండ్ ఇక్కడ వినయ్, నేను, ప్రవీణ్ అయితే ఫుల్ ఇంకా అలసిపోయేటట్టు డ్యాన్స్ వేసుకున్నాం ఫుల్ సౌండ్ పెట్టుకొని. యాజ్ యూజువల్ చెప్పిందే కదా సాంగ్ ప్లే చేయడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి, కాపీరైట్ ఇష్యూ పడుతుంది కాబట్టి నేను సాంగ్ అనేది మ్యూట్ చేశాను. సర్ప్రైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఐ లవ్ ఇట్. నా బంగారు కొండ. అండ్ ఇక్కడ వినయ్ అయితే ట్రెండింగ్ రీల్ అయితే చేస్తాడంట. జమల్ కుదు సాంగ్ ఉంది కదా యానిమల్ మూవీలో, అది నేను ట్రై చేస్తాను యామిని నాకు వీడియో తీయని అంటే ఇంకా వీడియో తీశాను. సో సరదాగా ఆ బిట్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ మేము కూడా రీల్స్ చేద్దాము, ఎప్పటి నుంచో చెలయా సాంగ్ చేద్దాం అనుకున్నాం జవాన్ మూవీలోది, అది అలాగే ఉండిపోయింది. అండ్ ఫైనల్లీ చేసాం, కానీ అదొక పెద్ద బ్లూపర్ అయింది. ఇంకా తర్వాత ఇంక మళ్ళీ టైం సరిపోదు, బికాస్ సెకండ్ సర్ప్రైజ్ నేను ప్లాన్ చేశాను, అది మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు. మళ్ళీ మాకు టైం సరిపోదు కాబట్టి ఉన్న బ్లూపర్తోనే అడ్జస్ట్ అయిపోయాము. అండ్ నేను ఇక్కడ ఇంకొక రీల్ కూడా చేశాను, ఓ మై బేబీ సాంగ్ ఫ్రమ్ గుంటూరు కారం. అది ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంది అండ్ యూట్యూబ్ షార్ట్స్ కూడా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. హాయ్ గైస్, సో ఫైనల్లీ అయితే ఇదే నేను ఇవ్వబోయే ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట, సారీ. అండ్ ప్రవీణ్ వచ్చేసి తర్వాత మాట్లాడతారు మీతో ఎలా ఫీల్ అయ్యాడు ఏంటి అని. అండ్ తనకైతే ఇంకొక సర్ప్రైజ్ ఉంది, ఇది ఫైనల్ టచ్ అనమాట. సో లెట్స్ సీ. నేనైతే చెప్పను కానీ చూస్తారు. ఓకే, మీరైతే ఓపెన్ చేసి
కొడకల్లారా ప్రాంక్ ఇదేదో సీరియస్ ప్రాంక్ అయితే సీరియస్ ప్రాంక్. ఏ అలా రాదా మగోటి తీరా పుచ్చుకన్నా సీరియస్ నా కొడకల్లారా ఎందుకురా సోది పేపర్లు అన్ని తీసుకుని మొత్తం నీట్ పట్టేసి నీట్ గా తెలుసు. అదే ఇదంతా పేపర్లో నాకు అర్థమైపోయిందిరా పొట్టి. పేపరా పేపరా పేపరే పేపరా చూడు సరిగ్గా ఉపచే మొత్తం ఏదో ఉందరో పేపరే ఇది ఫిక్స్ 101%. ఇప్పుడు టైం లాప్స్. ఆవకే పడుకోమా కమ్మ కేసా కన్నా దీనికి ఏమో ఎమోషనల్ అయిపోతారా. అండ్ సర్ప్రైజ్ 1 అయితే అయ్యింది. సర్ప్రైజ్ వన్ లో చూడండి వాళ్ళు కష్టపడిన పేపర్లో చెత్త ఇది అంతా జస్ట్ మా వినయ్ కష్టం అన్నమాట. ప్యాకింగ్ అంతా చేశారు, నేను ప్రవీణ్ ని మేనేజ్ చేస్తూ ఉంటే లోపల. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అసలైన సర్ప్రైజ్. ఇది ఏదై ఉంటుందో మీరు గెస్ట్ చేయండి. డెఫినెట్ గా తమ్నేల్ చేసి ఆల్రెడీ కనపడతారు. బట్ లెట్స్ సీ హిస్ రియాక్షన్ అన్నమాట. ఇది పేపరే టెడ్డీ బేర్ అది కాదు నిజంగా. ఓపెన్ చేయగరు లోనే ముందు చూడు ఓపెన్ చేయ ఇది మా వినయ్ కష్టం. అయితే పేపర్లు ఇంకేంటి ఇంక ఓపెన్ చేయి గురు అట గురు. మరి దాంట్లో పేపర్లో నాకు పార్టీ ఇస్తావా? అన్ని పేపర్లు అయితే నేను ఇస్తాను పార్టీ. అందుకే ఆల్రెడీ అడ్లేదు తప్పించాను కదా. కాదు ఆ బాక్స్ లో పెట్టాము అంతే. అదేంటో చూడు తీసేనేమో. కన్నా ఐఫోన్ రా ఇది. కాదు ఫిక్స్ రా. కాదు కాదు ఐఫోన్. I just love you, baby. Now my heart come to me, oh Jana too. Can you be my baby? Feel you want time to be, oh Jana too. ఏం చేస్తారు ఐఫోన్ ఇప్పుడు వాళ్ళది కదా. ఓపెన్ బాక్స్ చేయి. కదా. కన్నా నిజంగా కొన్నావు నువ్వు? లేదు దొంగలించుకొని తీసుకొచ్చాను. అది తిరిగిపోయిందిగా. బాగుందా? సూపర్ అదిరిపోయింది ఇది. అందుకే ఫస్ట్ కేస్ గిఫ్ట్ ఇచ్చాను. ఇది భారీ జప్ ఇది. కన్నా లోసి కన్నా పర్లేదు ఉంది. సర్ప్రైజ్ ఎలా ఉంది మాయా? అదిరిపోయింది కదా మాయా. అంటే ఈ ఆడిటోరియం మీద ఎక్స్పెక్ట్ చేశాను కానీ బట్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చూసాను కానీ చాలా సార్లు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రవీణ్ ఎంతసేపు నేను ఏదో వీడియో ప్లే చేస్తానేమో అన్ని నేను ఫోటోస్ ఇంకా కొలేజ్ చేసి అని చేస్తాను. పాపం కూర్చొని రిలాక్స్ గా తింటున్నారు అనమాట. నేను హెవీగా ఎక్కించేస్తున్నాను ఫుడ్. నేను అన్నాను అది కాదు మ్యాటర్ ఇట్రా అని చెప్పాను నేను. సో నాకు ఆఖరికి ఐఫోన్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు. అంటే కొన్ని ఎన్ని అనుకున్నా సరే కొనుక్కోలేము. బేసిక్గా ప్రవీణ్ ఫోన్స్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఏది ఉన్నా పర్లేదు అని అనుకుంటారు. బట్ నా ఇవ్వాలి మొన్నటి నుంచి అన్నాడు ఫోన్ మారుస్తాను అని చెప్పి ఫైనల్లీ మార్చేసాను. అది నా బేబీ మార్చింది. నా టైము నా ఫోన్ రెండును. ఐఫోన్ మయా లవ్సి సో ఇదే తన సెకండ్ సర్ప్రైజ్ ఐఫోన్. సో మొత్తం నాకు తెలిసి వీడియో అయితే చూసే ఉంటారు. తన రియాక్షన్ కానీ లైక్ తను ప్రాంక్ అనుకున్నారు మళ్ళీ, బట్ ప్రాంక్ అయితే చేయలేదు.
మొబైల్ అయితే గిఫ్ట్ చేశాను. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మినీ థియేటర్ కోసం ద బిన్స్ టౌన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అయితే వస్తుంది. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇది ఏ కైండ్ ఆఫ్ ప్రమోషన్ అయితే కాదు, నేను మనీ పెట్టి తనకి సర్ప్రైజ్ చేసింది, లైక్ మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేసింది. బికాజ్ ఏమైనా చిన్న సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా ఇంట్లో, లైక్ యానివర్సరీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఏది ఉన్నా సరే ఇలాంటి ప్లేస్లో సెలబ్రేట్ చేసుకున్నా, లైక్ సర్ప్రైజ్ ఇచ్చినా సరే చాలా బాగుంటుందని మీతో నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి జాన్ 2nd రోజు అయింది కాబట్టి బర్త్డే, ఆ రోజు పెట్రోల్ స్ట్రైక్ అనేది నడిచింది. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట రోడ్ అంతా. లిటరలీ హిమాయత్ నగర్ నుండి నాకు కుక్కట్పల్లి రావడానికి ఆల్మోస్ట్ 2.5 hours అయితే పట్టింది. జనరల్గా అయితే ఒక 1.5 hour, ఇంకా ఎక్స్ట్రా 1 hour అయితే అయ్యింది. ఇంకా కుక్కట్పల్లి అయితే వచ్చేసాం. అక్కడ విస్తారా కిచెన్ అనే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. లైక్ కుక్కట్పల్లి ఇన్ ద సెన్స్ JNTU గోయాస్ పైన ఉంటుంది. ఫుడ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ అండ్ డెలీషియస్. మేము ఇది ఆల్మోస్ట్ 3rd time or 4th time అనుకుంటా ఇక్కడికి రావడం. ఆ రోజు ట్యూస్డే పడింది. మేము మండే ట్యూస్డే నాన్ వెజ్ అయితే తినము. సో వెజ్ ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ వినయ్ వచ్చేసి నాన్ వెజ్ ఫుడ్తో ఎంజాయ్ చేశాడు. ఈ క్లిప్పింగ్ తీయడానికి రీజన్ అయితే ప్రవీణ్ బర్త్డేకి నేను ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను. మా ఇద్దరి ఫొటోస్ కొలేట్ చేసి ఒక సాంగ్తో. అది ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది. అది చూసుకొని తెగ మురిసిపోతున్నాడు అనమాట. లైక్ నేను ఏ వీడియో పెట్టినా, ఏ పోస్ట్ పెట్టినా సరే 10 times కాదు కదా 100 times చూసుకుంటాడు డైలీ. అలా చూసుకొని మురిసిపోతాడు. సో స్వీట్ ఆఫ్ హిమ్. నాకు తను అలా మురిసిపోతూ ఉంటే చూడడం చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వినయ్కి గులాబ్ జామున్ అయితే చాలా ఎక్కువైపోయింది. పొట్టలు ఎలా పట్టించాలా అని అటు ఇటు చూస్తున్నాడు. నేనైతే ఖచ్చితంగా తినాలి, వేస్ట్ చేయొద్దు అని చెప్పాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.